ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనమును మన వాక్య ధ్యానార్థముగా ధ్యానించుదాం. For our meditation today, let us turn to the book of Deuteronomy, 14th chapter, 2nd verse. For thou art an holy people unto the Lord thy God, and the Lord hath chosen thee to be a peculiar people unto himself above all the nations that are upon the earth. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. స్వకీయ జనముగా దేవుడు ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. The Lord has chosen this nation to be his own. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పిన మాట అయి ఉన్నది. This is the words which the Lord spake unto the nation of Israel. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. You are a consecrated people to the Lord. కాబట్టి భూమి మీద ఉన్న సమస్త జనులలో విశేషముగా తనకు స్వకీయ జనముగా ఉండినట్లు ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడని ఈ లేఖనంలో మనకు బోధించబడుతున్నది. The scripture portion tells us that the Lord had chosen Israel to be a peculiar people unto himself above all the nations that are upon the earth. జనులందరికంటే కూడా తనకు స్వకీయమైన జనముగా ఉండటానికి దేవుడు తన జనులను అనగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. The Lord chose the people of Israel to be a nation unto himself. ఈ దినాలలో విశ్వాసం ద్వారా ఆత్మీయమైన ఇశ్రాయేలు ప్రజలుగా ఉండటానికి ప్రభు సమస్త వంశాలలో నుండి కూడా కొందరిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. These days the Lord has chosen many people from many nations to be his own nation. వారు ఆత్మీయమైన ఇశ్రాయేలే ఉన్నారు. They are the spiritual Israelites. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. The Lord has chosen us. ఎందుకు తాను ఏర్పరచుకొని ఉన్నాడు? Why has he chosen us? కొన్ని ఉద్దేశములు అనేది మన పట్ల ఉన్నవి కాబట్టి వాటిని నెరవేర్చడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. The Lord has chosen us that he should fulfill certain plans in our life. అయితే దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఏ విషయాలలో మనల్ని దేవుడు ఉండాలని ఆయన ఏర్పరచుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే అనేకమైన కార్యాలు మనకు బోధించబడుతున్నాయి. ఈ దినమున ఒక 6 కార్యాల గురించి మనం ధ్యానించుదాము. Right from Genesis to Revelation we see God has revealed many plans and purposes for choosing his people. Today we will meditate upon 6 of them. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ మనము పరిశుద్ధమైన ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని ఈ లేఖనములో మనం చదువుతున్నాము. In Ephesians 1st chapter 6th verse it is written that we should be pure in love. To the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved. ఎట్లనగా తన ప్రేమ యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ మనం పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడని మనం చూస్తున్నాం. We see here that he has chosen us in love that we should be holy. ఇక్కడ దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తీరు ఆయన మనం పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. He has chosen us with love with the objective that we should be holy unto him. ఇక్కడ పరిశుద్ధత కలిగి మనము ప్రేమ కలిగి మనం జీవించాలి. Which shows that we should live with a holy life and a life full of love. ఆయన మనల్ని ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. Because he has chosen us in love. ఎందుకు అంటే నిర్దోషులమై ఉండాలని.
so that we should be blameless. అప్పుడు మన జీవితంలో ఆయన కనబడవలసినది పరిశుద్ధత, రెండవది ప్రేమ, అనగా పరిశుద్ధమైన ప్రేమ కలిగి మనము ఉండాలని ప్రభు మన పట్ల ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Which means that the Lord is expecting us to be seen in holy and in love. అందుకొరకే తాను ప్రేమ కలిగి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. For that reason, with love, He has chosen us. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, స్వకీయ జన్మగా ఉండటానికి ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే పరిశుద్ధమైన ఒక ప్రేమ కలిగి మనం ఉండాలని, అటువంటి ఉద్దేశముతో ఆయన మనల్ని తనకు స్వకీయమైన జనముగా ఏర్పరచుకొని ఉన్నాడు. For that reason, when we understand why the Lord has chosen us in love to be His own people and His own nation, is that we should be holy and full of love. అయితే మన పట్ల పరిశుద్ధమైన ప్రేమ అనేది దేవునికి కనబడాలి. This holy love should be seen unto God. ఆయన మనల్ని పరిశుద్ధమైన ప్రేమతో ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మన యందు అటువంటి పరిశుద్ధమైన ప్రేమ అనేది ఉండాలి. Because He has chosen us with His holy love, the same holy love should be seen in us. రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో పరిశుద్ధాత్మ ద్వారానే ఇటువంటి పరిశుద్ధమైన ప్రేమ అనేది మన హృదయంలో కుమ్మరించబడుతుందని ఆ లేఖనములో చదువుతున్నాం. In Romans 5th chapter 5th verse, we read that this love of the holy love of God is shed abroad in our hearts through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి ప్రేమ అనేది కుమ్మరించబడినప్పుడు అన్య ప్రేమల వైపు మనం పరిగెత్తకుండా కాపాడబడతాము. When the love of God is shed abroad in our hearts by the Holy Spirit, we should not hurry after worldly love. ఈ దినాల్లో లోకంలో అన్య ప్రేమలు అనేది ఎన్నో మనం చూస్తున్నాము. In this world we see many kinds of loves. దేవుని బిడ్డలు అనేక మంది అన్య ప్రేమలకు ఆకర్షింపబడి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వ్యర్థముగా పాడు చేసుకున్న వారిగా ఎంతో మందిని మనం చూస్తున్నాం. We are seeing many people in the church that they are pursuing after the worldly love and destroying their lives. మనము నష్టపడిపోకూడదు. We should not be at loss. పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించే యొక్క ప్రేమ చేత ఈ దినాల్లో మనం జీవిస్తేనే ఇక అన్య ప్రేమలు మనల్ని ఆకర్షించకుండా అవి ఈ పరిశుద్ధాత్మ ప్రేమ మనం పొందుకున్నది ఆ ప్రేమ మనల్ని కాపాడుతుంది. In these days when we are filled with the Holy Spirit, this love of God will preserve us from going after the strange loves of this world. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఇక్కడ పేతురుని దేవుడు అడిగి ఉన్నాడు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసుక్రీస్తు పేతురుని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. In the Gospel of John 21st chapter, we read our Lord Jesus asking Peter whether he loves him above all. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనములో రాయబడి ఉన్నది. In 21st chapter 15th verse it is written, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు పేతురుని అడిగి ఉన్నాడు. here our Lord Jesus asked Peter, lovest thou me more than these? 3 సార్లు ఇక్కడ ఆ ప్రస్తాపన చేయబడి ఉన్నది. 3 times this question was asked. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు పేతురుని అడిగి ఉన్నాడు. Our Lord Jesus asked Peter whether he loves him. ఇలాగన 3 సార్లు పేతురుని యేసు ప్రభు అడిగి ఉన్నాడు. 3 times our Lord asked Peter. వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి ఉన్నాడు. He asked him, lovest thou me more than these? అవును ప్రభువా, నేను ప్రేమించున్నాను అని చెప్పాడు. And Peter replied, yea Lord, thou knowest that. వీరందరూ అని చెప్పినప్పుడు అక్కడ శిష్యులు ఉండవచ్చును, లేకపోతే ఇంకా వేరు వారు కూడా ఉండి ఉండవచ్చును. When the Lord says more than these, there might be other disciples around and other people also. అయితే వీరందరికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నామని అడిగినప్పుడు అవును ప్రభువా ప్రేమిస్తున్నానని చెప్పాడు. When our Lord Jesus asked Peter, lovest thou me more than these?
Then Peter replied, "Yes, Lord, I do." ఇది తాను పునరుద్ధారుడైన తర్వాత యేసు ప్రభు అడిగిన ఒక క్వశ్చన్ అయి ఉన్నది. This is the question that our Lord Jesus asked after he was resurrected. ఆయన మరణం నుండి లేచిన తర్వాత పునరుద్ధారుడైన తర్వాత ఆయన అడిగిన మాట అయి ఉన్నది. These are the words or question which our Lord asked after he died and rose again. ఆయన వేరు కార్యాన్ని ఏమి అడగలేదు. He did not ask him anything else. లోకములో ఉన్నవి నాకు కావాలని పునరుద్ధారుడైన యేసుక్రీస్తు అడగలేదు. The resurrected Jesus did not ask anything of this world. పునరుద్ధారుడైన తర్వాత ఆయన నరుని నుంచి కోరుకున్నది ఒకటే, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి ఉన్నాడు. The only thing that our Lord Jesus sought after he was resurrected was that humans should love him more than anyone else. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధారణ యేసుక్రీస్తు కూడా నిన్ను అడుగుతున్న మాట ఇదే ఉన్నది. This morning time, this resurrected Jesus is asking you the same question. వీరందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Lovest thou me more than these? అప్పుడు పేతురు వలె అవును ప్రభువా నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం ధైర్యంగా మనం చెప్పువారిగా ఉండాలి. Therefore we should be seen as courageously and boldly saying, "Yes, Lord, we do love you." దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించినట్లయితే, If you love God more than నీ everything, దగ్గర ఉన్న ఆస్తినో ధనమునో వెండి బంగారమునో నీ దేవుడు కోరుకోవడం లేదు. God is not requiring you to bring your wealth, your money, gold or silver. ఆయన నువ్వు ఎక్కువగా ప్రేమించినట్లయితే, If you love him more than all, నీలో కొన్ని విషయాలలో త్యాగం అనేది కనబడుతుంది. you will see a certain sacrificial lives in your own life. అది లూకా సువార్తలో మనం చూస్తున్నాం. That we read in Gospel of Luke. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనము తర్వాత 38వ వచనము ఈ రెండు వాక్యాలు మనం చదివినప్పుడు, When we read Luke 7:47 47వ వచనము 38వ వచనము ఈ రెండు వాక్యాలు మనం చదివినప్పుడు and 38 verses, ఇక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తును ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. here we see a woman who loved our Lord Jesus. 47వ వచనం చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఇక్కడ ఆమె విస్తారముగా ప్రేమించినది అని ఆమె గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. Regarding her, it is written, she loved much. ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా ఈమె యేసు ప్రభువును విస్తారముగా ప్రేమించి ఉన్నది. Among all the people who were sitting along with our Lord Jesus, she loved him more than everyone. ఆ ప్రేమ ఎలా కనపరుచున్నది అంటే 38వ వచనములో మనం చదివితే అక్కడ ఆమె ఎలా ప్రేమించినదని ఒక అర్థం అక్కడ రాయబడి ఉన్నది. And how she has loved our Lord Jesus is written in the previous verse. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ అత్తరు యేసుక్రీస్తు యొక్క పాదములకు ఆ స్త్రీ పూసినట్లుగా రాయబడి ఉన్నది. Here it is written that she anointed the feet of our Lord Jesus with an ointment. అందరికంటే ఎక్కువగా ఆమె యేసుక్రీస్తును ప్రేమించి ఉన్నది. She loved our Lord Jesus more than everyone else. ఎలాగూ ప్రేమించినది అంటే అత్తరు పూసి తన పాదములకు ఈ రీతిగా ఆమె యేసుక్రీస్తును ప్రేమించి ఉన్నది. And how has she shown her love? It is by anointing the feet of our Lord Jesus with the ointment. అత్తరు అని చెప్పినప్పుడు ఇక్కడ అది ఆ స్త్రీ అత్తరును సమకూర్చడానికి ఆమె బలమును ఉపయోగించినట్లుగా మనకు అర్థమవుతుంది. By this we understand this woman with her great strength had gathered this ointment. అత్తరు సమకూర్చడానికి కొంత ధనం అవసరమైనది. ధనము కావాలంటే ఆమె శరీర బలాన్ని ఉపయోగించి పనిచేసి ధనము సంపాదించినది. వచ్చిన ధనముతో అత్తరును సమకూర్చి ఉన్నది. This ointment is very costly, and if she had to afford it, she had to labor much for it
Therefore, she used all her strength to gather this ointment. కాబట్టి ఇక్కడ అత్తరు అని చెప్పినప్పుడు ఒకటి బలాన్ని చూపిస్తున్నది. Here, the ointment shows the strength. ఆమెకున్న బలమును త్యాగం చేసి ఉన్నది. She sacrificed her strength here. రెండవది ఆమెకున్న సమయము ఏదైతే ఉన్నదో ఆ సమయంను ఖర్చు పెట్టి ఉన్నది. And secondly, she spent all her time. మూడవది ఆమె నిద్రపోకుండా నిద్రను కూడా త్యాగం చేసి ఉన్నది. Thirdly, without sleeping, she sacrificed her sleep. నాలుగవది ఆమె ఆకలిని కూడా చంపుకొని ఉన్నది. Fourthly, she even killed her hunger. ఈ రీతిగా తాను త్యాగం చేసి అత్తరు అనేది ఆమె సమకూర్చి ఉన్నది. Like this, she sacrificed in many ways to gather this ointment. ఈ అత్తరును ఆమె సమకూర్చడానికి ఇవన్నీ కూడా ఆమె చేసి ఉన్నది కాబట్టి ఇవన్నీ ఆ అత్తరులో ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Because she had to do all this to gather that ointment, which shows that ointment has all this in it. ఈ స్త్రీ అక్కడ ఉన్న వారందరికంటే కూడా అధికముగా ఆమె ప్రేమించినది. అలా ప్రేమించినది అనే కారణము అత్తరు ఆయన పాదములకు పోసి ఉన్నది కాబట్టి అందరికంటే కూడా ఎక్కువగా ఆమె యేసుక్రీస్తును ప్రేమించి ఉన్నది. This woman loved our Lord Jesus more than everyone else present there, and the evidence for that is that she spent and sacrificed all her life to gather that ointment to anoint his feet. ఈ అత్తరును సమకూర్చడానికి ఇలాగమ అనేకమైన కార్యాలు త్యాగం చేసి ఉన్నది. She sacrificed many things to gather that ointment. కాబట్టి మనము యేసుక్రీస్తును మనం ప్రేమించాలి. Therefore, we should love our Lord Jesus. ఆయన పరిశుద్ధమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. He has loved us with a holy love. అలాగే మనం కూడా దేవుణ్ణి పరిశుద్ధమైన ఒక ప్రేమతో మనం ప్రేమించాలి అన్నప్పుడు ఇటువంటి కార్యాలు మనం త్యాగం చేయాలి. దేవుని కొరకు ఇటువంటి కార్యాలు త్యాగం చేసినప్పుడే దేవుణ్ణి మనము ప్రేమించున్నామని అర్థమై ఉన్నది. In the same way, we should have the holy love towards our Lord Jesus, and the evidence for that will be that we sacrifice much to gather this ointment. పేతురుని అందుకొరకే యేసు ప్రభు అడిగి ఉన్నారు. పేతురుని అడిగాడు, నువ్వు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగి ఉన్నారు. అంటే ఏదో లోపం ఉంది అని కాబట్టి 3 సార్లు పేతురును యేసుక్రీస్తు అడిగి ఉన్నాడు. If our Lord Jesus asked Peter the same question 3 times, it shows that Peter lacked something. ఆయన యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో లోపం కలిగి ఉన్నాడు కాబట్టి అడిగిన దాన్ని మరలా అడుగుతూనే ఉన్నాడు. Because Peter fell short of loving our Lord Jesus above all else, repeatedly our Lord Jesus asked him. అన్య ప్రేమలు మనల్ని ఆకర్షించకుండా దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆకర్షించాలి. కాబట్టి పరిశుద్ధాత్మిక ప్రేమ కలిగి మనము కూడా ఈ అన్య ప్రేమల వైపు ఆకర్షింపబడకుండా పరిశుద్ధమైన ప్రేమతో దేవుని మనం ప్రేమించాలి. We should be filled with the Holy Spirit and love God with holiness, so that the strange loves of this world don't enter into our lives. కడవరి దినాల్లో మనం వచ్చి ఉన్నాము. We have come to the last days. లోకంలో అన్య ప్రేమలు అవి అలల వలె చెలరేగుచూ ఉన్నాయి. The strange loves in this world are moving about like waves. మనలో ఉన్న దేవుని ప్రేమను అవి ఆర్పకూడదు. That should not quench the love of God we have. ఈ దినాల్లో ఈ అన్య ప్రేమలు అలల వలె లేస్తూ ఉన్న అన్య ప్రేమలు లోకంలో ఉన్నవి అవి దేవుని బిడ్డల్లో ఉన్న ఆ యొక్క దేవుని ప్రేమను అనేది ఆర్పివేస్తూనే ఉన్నవి. These strange loves are rising like waves to quench the holy love that we have in us. కాబట్టి అనేక మంది సంఘమును దేవుణ్ణి సహవాసాన్ని విడిచిపెట్టి పోతూ ఉన్నారు. Therefore many are leaving God, the church and the congregation. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇతరుల వలె నీ జీవితమును అనేది నష్టం చేసుకోవద్దు. You should not destroy your own life like this. సమయం ఉన్నప్పుడంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు నింపబడి ఆ కల్వారి ప్రేమను మీ హృదయంలోనికి తెచ్చుకోవాలి. Whenever you have time, you have to fill in the love of the Holy Spirit. పరిశుద్ధమైన ప్రేమ కలిగి మనం ఉండాలని దేవాతి దేవుడు తన కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. The God of gods has chosen each one of us that this holy love should be found in us. దేవుని స్తోత్రం. Praise be to the Lord. రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని మనం చూసినప్పుడు
రెండవ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నందు రెండవ కార్యాన్ని చూస్తున్నాం. In 2 Thessalonians 2nd chapter 13th verse, we see the second reason why the Lord has loved us. But we are bound to give thanks always to God for you, brethren, beloved of the Lord, because God hath from the beginning chosen you to salvation through sanctification of the Spirit and belief of the truth. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మరోసారి తెలుగులో చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం చదివిన లేఖన భాగం నందు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. Here in the scripture portion, it says that God has chosen us. ఆత్మ మిమ్మలను పరచుట వలన అని ఈ లేఖనములో రాయబడి ఉన్నది. In this verse, it is written through sanctification of the Spirit. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన, Through the sanctification of the Spirit. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి. Please read James 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఇక్కడ ప్రథమ ఫలముగా మనం ఉండటానికి ఆయన వాక్యం వలన మనల్ని కని ఉన్నాడని మనం చూస్తున్నాం. Here we read, He has begat us with the word of truth, that we should be first fruits of His creatures. వాక్యం వలన మనం ప్రథమ ఫలముగా ఉండటానికి ఆయన మనల్ని కని ఉన్నాడు. The Lord has begotten us through the word of truth, that we should be the first fruits. ఈ రెండవ దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, ఈ రెండు వాక్యాలను మనం సమకూర్చి మనము చదివినట్లయితే ఒక సత్యం బయలుపరచబడుతుంది. When we read these two verses together, then a certain truth will come out to us. మనము ప్రథమ ఫలముగా ఉండటానికి వాక్యం వలన మనల్ని కని ఉన్నాడు. The Lord has begotten us to be first fruits through the word of truth. ఇక్కడ దశలోనికలో మనం చూసినప్పుడు ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచబడటం వలన అని ఈ లేఖనములో చూస్తున్నాం. And in the book of Thessalonians, we read that we are sanctified by the Spirit. ఈ విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. Like this, God has chosen us. ఎందుకోసం ఏర్పరచుకున్నాడంటే ప్రథమ ఫలములుగా ఉండటానికి ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. Why has He chosen us? It is because He wants us to be His first ఈ fruits. రెండు వాక్యముల యొక్క అర్థము ఇదే ఉన్నది. The meaning of these two verses is this. రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అంటే ప్రథమ ఫలములుగా ఉండటానికే ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. The second reason why God has chosen us, it is because we should be His first fruits. కాబట్టి మనందరము కూడా ప్రథమ ఫలముగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Therefore, God is looking to us that we should be His first fruits. ప్రథమ ఫలములుగా ఉన్న మనము ఎలా ఉండాలి అంటే భూమి మీద ఆయన రాకడ గురించిన ఒక నిరీక్షణతో మనం కనబడాలి. How should the first fruits be on this earth? They should always wait for the second coming of our Lord. ఈ ప్రథమ ఫలములు అనేది అది మొదటి సంతానమై ఉన్నది. The first fruits are the first descendants. నిర్గమాకాండములో 23వ అధ్యాయంలో ఈ కార్యాన్ని మనం చూస్తున్నాం. In book of Exodus 23rd chapter, we receive 23వ అధ్యాయం 19వ వచనములో మనం చదివినట్లయితే ఇక్కడ ఈ కార్యము రాయబడి ఉన్నది. in 23:19 that thing is written. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను, మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇక్కడ ఏదైనప్పటికైనా మీరు పొలం వేసినప్పుడు మొదటిది దేవుని సన్నిధానముకు తీసుకొని రావాలి. Here it is written, whatever you have sown,
the first fruits should always be brought to the house of God. అది దేవునికి చెందినదై ఉన్నదని ఈ లేఖనములో చూస్తున్నాం. In the scripture it says that belongs to God. ప్రథమ ఫలము అని చెప్పినప్పుడు ఇది మొట్టమొదటిగా సేవకుల్ని చూపిస్తున్నది. The first fruits here first of all show the servants of మీ God. ఇంట్లో ప్రథమ సంతతి ఏదైతే ఉన్నదో అది దేవునికి నువ్వు సమర్పించాలి. The firstborn in your family you should always consecrate to the Lord. అది నీ కొరకు ఇంట్లో దాచిపెట్టకూడదు. You should not hide it in your homes. అది పాపమై ఉన్నది. It becomes a sin. ఇక్కడ తల్లి పాలులో దాన్ని ఉడకబెట్టకూడదు అని చెప్పబడి ఉన్నది. It is also written you should not seethe the child in the mother's milk. ఏదైతే ప్రథమ సంతతిగా ఉంటుందో గొర్రెలలో దాన్ని నీవు దేవునికి ఇవ్వకుండా తల్లి పాల చేత ఉడకబెట్టకూడదు అని చెప్పబడి ఉన్నది. Here it is written whichever is the first fruit you should not seethe it in the mother's milk, but you should consecrate it to the Lord, అది యెహోవాకు చెందినదై ఉన్నది. because it belongs to God. నీ ఇంటి కొరకు దాన్ని ఉపయోగించకూడదు. You should not use it for your own purpose. దీని అర్థం ఏమిటంటే తల్లి పాలు అని చెప్పినప్పుడు ఇది ప్రేమను చూపిస్తున్నది. Here the mother's milk shows the love. తల్లి పాలలో ఉడకబెట్టడం అని చెప్పినప్పుడు అది నీ ఇంటి కొరకు దాన్ని ఉపయోగించకూడదు, దాన్ని దేవుని సన్నిధానానికి ఇవ్వాలని ఆ యొక్క వాక్యము యొక్క అర్థమై ఉన్నది. The meaning of heating the mother's milk is that you should not use it for your own home because it belongs to God. అది ప్రథమ సంతతి అయింది కాబట్టి అది నీ కొరకు నీ ఇంటి కొరకు ఉపయోగించుకునే ఆ యొక్క వస్తువు కాదు. Because it is the first fruit, that thing is not something you can use at home, but it belongs to God. ఆ ప్రాణి అనేది నీ కొరకు ఉపయోగించొద్దు, అది పాపమయ్యేది. If you use that life for your own sake, it becomes sin. ప్రథమ సంతతి అది యెహోవాకు చెందినదై ఉన్నది. The first fruit always belong to the Lord. నీవు తల్లి పాలు చేత అనగా నీ కొరకు దాన్ని ఉపయోగించుకొని అది నీ కొరకు నువ్వు అది నీ ఉపయోగించుకున్నట్లయితే అది నీకు పాపముగా కనబడుచున్నది. కాబట్టి మొదటి సంతతి అనేది దేవునికి చెందినదై ఉన్నది, అది యెహోవాది. కాబట్టి యెహోవాకే నువ్వు సమర్పించాలి కానీ నీ ఇంట్లో దాచిపెట్టకూడదు. The first fruits belong to God, and you should always consecrate it to the Lord, and you should not hide it or seethe it in the mother's milk and use it for your own purpose. ప్రథమ సంతతి అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా అది దైవ సేవకులను చూపిస్తున్నది. The first fruits here shows the servants of God. రెండవదిగా సంఘం అంతటిని కలిపి ప్రథమ సంతానముగా పిలువబడుచున్నది. Secondly, the entire church is called the first fruit. ఇక మొదటిది దైవజనులు, రెండవది సంఘం అంతటిని చూపిస్తున్నది. Firstly is the servants of God. Secondly, an entire church. వీరిద్దరు కూడా ప్రథమ సంతతిగా కనబడుచున్నారు. Both together are seen as ఈ first ప్రథమ fruits. సంతతిగా పిలువబడుచున్న వీరు దేవుని యొక్క రాకడ కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలి. These who are called to be the first fruits should always look and wait for the coming of our Lord. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము తర్వాత 8వ వచనము ఈ రెండు వాక్యాలు మనం చూచినప్పుడు ఇక్కడ ఓపికతో కనిపెట్టుకొని ఉండాలని ఈ లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. In James 5th chapter 7 and 8 verses, it tells us that we should wait patiently. ఇలాగున ఎవరైతే ప్రభు యొక్క రాకడ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉంటారో వారే ప్రథమ ఫలములై ఉన్నారు. Like this, those who are patiently waiting for the coming of our Lord, they are the first ఈ fruits. ప్రథమ ఫలముగా ఉండటానికి దేవుడు తన సత్య వాక్యం వలన మనల్ని కని ఉన్నాడు. To be among the first fruits, the Lord has begotten us through the word of truth. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. He has granted us the Holy Spirit. ఎందుకు అంటే మనము ప్రథమ ఫలములుగా ఉండటానికి ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. Why? It is because He has chosen us to be His first fruits. మనందరము కూడా కనిష్ఠులం కాదు, జ్యేష్ఠులమై ఉన్నాము. We are not the last born, but we are the first born. నేను ప్రథమ పుత్రుడినై ఉన్నాను. I am the first child. విశ్వాసం కలిగిన వారు చేతులు పైకెత్తి 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మీ ఇంట్లో ఉన్న ప్రథమ సంతతి అది తల్లి పాలతో ఉడకబెట్టద్దు అనగా నీ కొరకు ఉపయోగించొద్దు. చిన్నతనం నుంచే వారిని దేవునికి ప్రతిష్ఠ చేసి ఇది దేవునికి సంబంధించినదే ఉన్నది, ఇది నాది కాదని తీర్మానం చేసుకొని
దేవుని కొరకే దాన్ని మీరు పెంచాలి. మీ కొరకు ఉపయోగించవద్దు, మీ స్వార్థం కొరకు దాన్ని ఉపయోగించవద్దు. అలా తీర్మానం చేసుకొని వారిని పెంచాలి. రెండవదిగా, నీవు ప్రథమ సంతానమై ఉన్నావు కాబట్టి అదే స్థానంలో ఉండి పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు ప్రభు యొక్క రాకడ కొరకు ఓపికతో నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. First of all, you should not seethe the kid in the mother's milk, nor use the firstborn for your own sake, because it belongs to God. You should consecrate that firstborn to the Lord. And secondly, you have to be filled with the Holy Spirit and wait patiently for His soon coming and be the first fruits. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దేవుడు మనల్ని స్వకీయ జనముగా ఉండడానికి ఏర్పరచుకొని ఉన్నాడు. God has chosen us to be His own people. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ కలిగి ఉన్నట్లుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ కలిగి మనం ఉండాలి. He has chosen us to have His holy love in us. Therefore, we should have the same thing. రెండవదిగా, ప్రథమ ఫలములుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఓపికతో ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. Secondly, He has chosen us to be His first fruits. We have to patiently wait for His second coming. మూడవదిగా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడని మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో మూడవ కార్యాన్ని చూస్తున్నాం. Gospel of John 15 chapter 16th verse, we read the third reason why He has chosen us. Ye have not chosen me, but I have chosen you and ordained you, that ye should go and bring forth fruit, and that your fruit should remain, that whatsoever ye shall ask of Father in my name, He may give it to you. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మీ ఫలము నిలిచి ఉండటానికి ఏర్పరచుకున్నానని చెబుతున్నాడు. Here our Lord is saying, I've chosen you that your fruit should remain. మూడవదిగా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఫలము నిలిచి ఉండటానికి ఏర్పరచుకొని ఉన్నాడు. The third reason why God has chosen us is that our fruit should remain. మీ ఫలము అని చెప్పినప్పుడు ఇది దేవుని యొక్క నీతిని బయలుపరుస్తుంది. This our fruit here shows the righteousness of God. మనము దేవుని యొక్క నీతిని ధరించుకొని జీవించడమే అది ఫలము నిలిచి ఉండే ఒక అనుభవం అయి ఉన్నది. The experience of staying and remaining in the fruit is to remain in the righteousness of God. ఇది వాక్యాధారణతో మనము చూచినట్లయితే By the scripture portions, if we see మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనమును మనం చదివినప్పుడు ఇక్కడ అంజూరపు చెట్టు గురించి లేఖనం మనకు బోధిస్తున్నది. in Gospel of Matthew 21st chapter 19th verse, first of all it teaches us about the fig tree. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. Here our Lord Jesus came to a fig tree. ఆ అంజూరపు చెట్టు దగ్గర వచ్చినప్పుడు ఫలములు అనేది లేదు, దానికి ఆకులు కనబడుచున్నది, ఆకులు మాత్రమే ఉన్నవి. కాబట్టి దేవుడు చెప్పి ఉన్నాడు, ఇక మీదట నువ్వు ఫలములు ఫలించకుండా ఉండుగాక అని చెప్పాడు. తర్వాత ఆ చెట్టు ఎండిపోయిన స్థితిలో కనబడుచున్నది. We see that he came to the fig tree and found nothing thereon but leaves only, and said unto it, let no fruit grow on thee henceforth forever. And presently the fig tree withered away. ఇక్కడ ఆకులు మాత్రమే ఆ చెట్టు కనబడుతున్నాయి, ఫలములు లేవు. This tree has only leaves, no fruit. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు When we read book of Genesis 3rd chapter 7 verse, ఇక్కడ ఆకుల చేత ఆదాము అవ్వ వారు తమను తాము దిగంబరులుగా కనబడుకున్నట్లుగా మరుగుపరుచుకొని ఉన్నారు. we read that Adam and Eve sewed fig leaves together and made themselves aprons to cover their nakedness. వారు బాహ్యముగా వారు ఆకులతో తమను తాము మరుగుపరుచుకొని ఉన్నారు, ఆంతర్యములో మాత్రము వారి పాపం అనేది దాగి ఉన్నట్లుగా మనకు ఈ వాక్యాలను బట్టి అర్థమవుతూనే ఉన్నది. By this verse we understand outwardly they may have covered their shame, but inwardly they were still guilty. బాహ్యంగా కనబడుచున్న దిగంబరత్వాన్ని వారు కప్పుకొని ఉన్నారు,
కానీ ఆంతర్యంలో ఉన్న పాపమును వారు కప్పుకోలేకపోయి ఉన్నారు. They were able to cover their outward nakedness, but not the sin inside them. వారు బాహ్యముగా ఉన్న దిగంబరత్వమును వారు కప్పుకొని ఉన్నారు, ఇతరులకు కనబడుకున్నట్లుగా వారు మరుగుపరుచుకొని ఉన్నారు. ఆంతర్యములో ఉన్న పాపమును కప్పుకోలేదు. They covered their outer nakedness and sin, but they were unable to cover their inner sin. వారు బాహ్యంగా వారు ఆకుల చేత వారికి దిగంబరత్వము అనేది కనబడుకున్నట్లుగా కప్పుకోవడము అని చెప్పినప్పుడు ఆకులు అనేది ఇక్కడ స్వనీతిని బయలుపరుస్తున్నది. This fig trees which they have used to cover their nakedness shows their self-righteousness. ఇది దేవునికి పరిశుద్ధంగా కనబడడం లేదు. This is not seen sanctified in the sight of వారి God. యొక్క బాహ్యం యొక్క సౌందర్యం అలంకరించుకున్న తీరును దేవుడు అది చూడడం లేదు. ఆంతర్యంలో ఉన్న పాపమును చూస్తూనే ఉన్నాడు. God is not looking at your outward beauty, but He is observing the sin in you. ఇక్కడ ఆదాము అవ్వలు బాహ్యముగా వారు ఆకులను ధరించి ఉన్నారు. ఇది సొంత నీతిని బయలుపరుస్తున్నది. Adam and Eve covered their outer nakedness with the fig trees, which shows their self-righteousness. అందుకొరకు ఆకులు అని చెప్పినప్పుడు మన సొంత నీతిని బయలుపరుస్తున్నది. Therefore, leaves shows our self-righteousness, ఫలములు అని చెప్పినప్పుడు ఇది దేవుని నీతిని బయలుపరుస్తున్నది. and the fruits shows the righteousness of God. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మనము పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్తలో సొంత నీతితో కనబడుచున్న ఒక వ్యక్తి గురించి మనం చదువుతున్నాం. In Gospel of Luke, we read a person who is in his own self-righteousness. 18వ అధ్యాయం లూకాసు వార్త 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివినట్లయితే ఇక్కడ పరిసయ్యుడి గురించి సుంకరి గురించి లేఖనాలను మనం చదువుతున్నాం. In the Gospel of Luke, 18th chapter, 9 to 14 verses, we read about the Pharisee and the publican. ఆయన ఉపవాసం ఉంటున్నాడు. The Pharisee is fasting. వారమునకు 2 సార్లు నేను ఉపవాసం ఉన్నాను. I am fasting for 2 days in a week. ఇతరుల వలె నేను వ్యభిచారం చేయడం లేదు. I am not an adulterer like others. నేను ప్రార్థన చేయుచున్నాను. I pray. నేను దశమ భాగమును ఇస్తున్నాను. I give my tithe. ఇలాగున తన సొంత నీతి ఏదైతే ఉన్నదో దాన్ని చూచి తాను అతిశయపడుతూ ఉన్నాడు. Like this, the Pharisee is looking at his own righteousness and being proud of it. ఇది ఆకులకు సాదృశ్యమై ఉన్నది. This shows the leaves. మనలో కూడా కొన్ని ఆత్మీయమైన కార్యాలు అనేది ఉంటాయి లేదని కాదు. వాటిని బట్టి మనం అతిశయించినట్లయితే అది మనకున్న సొంత నీతికి సాదృశ్యమై ఉన్నది. We all may have certain spiritual characteristics, but we should not boast about it and make it as a fig tree leaf that is covering us. ఇలాగున నీవు సొంత నీతిని బట్టి అతిశయించినట్లయితే దేవుని నీతిని ధరించలేవు. If you are proud of your self-righteousness, then you cannot have the righteousness నేను of God. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. Twice a week I fast. నేను ప్రార్థన చేయుచున్నాను. I pray continually. ఇతరుల వలె నేను తప్పుగా నడుచుకోవడం లేదు. I am not walking wrongly like others. నేను 10వ వంతులో నా దేవునికి నేను చెల్లిస్తున్నాను. I give my tithe unto the Lord. నేను పరిశుద్ధంగా కనబడుతున్నాను. I am seen as holy. నేను విశ్వాసంతో కనబడుతున్నాను. I am having faith. ఇలాగున ప్రతిది కూడా నేను ఇలాగున్నాను, నేను అలా ఉంటాను ఇలా అని చెప్పేసి మనం చెప్పుకుంటూ నీ మనసులో అటువంటి తలంపు గనుక వచ్చినట్లయితే అవన్నీ కూడా నీకు స్వయనీతి అని నువ్వు అర్థం చేసుకోవాలి. Even if you get a thought about all that you have and are boasting about it, you should remember you're boasting about your self-righteousness. దేవుడు నీ వద్దకు వచ్చినప్పుడు స్వనీతి అనేది నువ్వు ఆధారం చేసుకొని నిన్ను కప్పుకొని నువ్వు నడుచుకోవద్దు. When God comes to you, you should never wrongly walk in your self-righteousness. దేవుని స్తోత్రం. Praise be to the ఇక్కడ Lord. ఫలము అని చెప్పినప్పుడు అది దేన్ని చూపిస్తున్నది? What does the fruit here ఇది show? దేవుని యొక్క నీతిని బయలుపరుస్తున్నది. This reveals the righteousness of దేవుని God. యొక్క నీతి ఏమై ఉన్నది? And what is the righteousness of God? నేను రక్షింపబడము ఆయన రక్తం ద్వారానే నేను నీతిమంతునిగా మార్చబడి ఉన్నాను. It is only through His blood I have been made righteous and I'm saved. నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నీతిమంతునిగా మార్చబడి ఉన్నాను. Because I took water baptism, I was made righteous. నేను కృప పొందుకున్నాను కాబట్టి నేను నీతిమంతునిగా మార్చబడి ఉన్నాను. Because I received grace, I was made righteous. నేను అభిషేకంతో నేను నింపడుతున్నాను, అభిషేకం పొందుకున్నాను కాబట్టి నీతిమంతునిగా కనబడుతున్నాను.
కనబడుచున్నాను. Because I am filling with the Spirit and I'm anointed with the Spirit. That is why. దేవునికి స్వభావాలు నా యందు ఉన్నవి కాబట్టి నేను నీతిమంతునికి కనబడుచున్నాను. Because the very character of God is found in me. That is why I am saved. ఈ ఫలములన్నీ కూడా ఏంటి దేవుని ద్వారానే నాకు కలిగి ఉన్నది. All these fruits came only through దేవుడు God. నాకు ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం అని ఈ రీతిగా దేవుని యొక్క నీతి మీద మనం ఆధారపడి అతిశయపడాలి. Like this, you should always honor God and boast about Him that you are saved by His grace. అదే ఇక పరిసయ్యుడు కూడా అదే దేవుని నీతి మీద ఆధారపడినట్లయితే నీతిమంతుడిగానే ఉండువాడై ఉంటాడు. If the Pharisee had depended on the righteousness of God like that, he would have ప్రభువా నేను justified. నీతిమంతునికి మార్చబడింది నీ రక్తం ద్వారా ప్రభువా. Lord, if I am righteous, it is by Thy blood. నేను ఏంటి దశభాగం ఇస్తున్నాను కాబట్టి నేను నీతిమంతునిగా మార్చబడి ఉన్నాను అనేక మాటకి ఎట్లా ఉన్నది, ప్రభువా నీ రక్తమును బట్టి నేను నీతిమంతునిగా మార్చబడి ఉన్నాను ప్రభువా అని అంటూ ఎలా కనబడుచున్నది. You can see the difference in claiming that I am made righteous by Your blood and claiming that because I give tithe, I am made righteous. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. అంటే స్వనీతిని మనము ఆధారం చేసుకోకూడదు. We should never depend upon our own మనము righteousness. దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకోవాలి. We should always lean upon the righteousness of God. ఇక్కడ అది ఆకులతోనే ఉన్నది అంటే స్వనీతి మీదనే ఆధారపడి ఉన్నది కాబట్టి చివరిగా అది ఎండిపోయి ఉన్నది. This fig tree, because it depended on its own leaves or its self-righteousness, presently it withered away. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of ఆ God, స్వనీతిని ఆధారం చేసుకున్నట్లయితే ఆత్మీయ జీవితంలో మనము ఎండిపోతాము. if you take refuge in your own self-righteousness, you will spiritually dry up. కాబట్టి ఏ రోజు కూడా ఆకులను బట్టి స్వనీతిని బట్టి మనము అతిశయపడకూడదు. Therefore, on no day should we proud of our own నా self-righteousness. యందు ఇటువంటి యొక్క మంచి మంచి ఏంటి నాణ్యత గల కార్యాలు నాలో కనబడుతున్నాయి, నేను ఈ రీతిగా జీవిస్తున్నాను, నేను ఈ విధంగా ఉంటున్నానని చెప్పి నీవు ఇలాగున స్వనీతిని బట్టి ఆధారం చేసుకొని నువ్వు అతిశయపడినట్లయితే ఒక దినం వస్తుంది, ఆ దినము నువ్వు ఎండిపోయిన వ్యక్తిగా కనబడతావు. If you continue to be self-righteous and take refuge in it and say, this is the life I have, this is the way I live, remember one thing, in the end you will అప్పుడు wither నీ away. స్వనీతి నీకు ఆధారం చేసుకోవడానికి అది నీ దగ్గర ఉండదు. At that time, self-righteousness will not be a refuge to నీ you. స్వనీతి ఎండిపోతున్నది, Your self-righteousness will wither అది away. అగ్నిలో వేయబడుతున్నది. You will be thrown into దాన్ని fire. బట్టి నువ్వు అతిశయపడడానికి ఆ దినమున అది నీకు ఆధారముగా కనబడదు. On that day, you will have nothing to be proud of or lean కాబట్టి upon. దేవుని యొక్క నీతి ఏదైతే ఉన్నదో అది మనము ఆధారం చేసుకొని అతిశయపడాలి. That is why we should always take refuge in the righteousness of నీవు ఫలమందు నిలిచి ఉండాలని అందుకొరకే నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెబుతున్నాడు. Our Lord is saying, I have chosen you that you should remain in your fruit. ఇక్కడ మీ ఫలం యందు మీరు నిలిచి ఉండాలి అంటే నీవు దేవుని యొక్క నీతి యందు స్థిరంగా ఉండాలని ఈ యొక్క కార్యము ఇలాగ అర్థముగా చెబుతున్నది. The meaning of that is that we should be established in the righteousness of God. కాబట్టి మన స్వనీతిని మనం ఆధారం చేసుకోకుండా మన ఫలములో మనం అనగా దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకొని ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. The Lord has chosen us that we should boast about the righteousness of God and not our own self-righteousness. కాబట్టి గడవడి దినాల్లోకి వచ్చిన అందరం కూడా దేవుని నీతి యందు మనం ఆధారపడదాం గాక. We who have come to the last days, let us lean upon the righteousness ఒక of నిమిషం God. అందరం చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాము. For 1 minute, let's raise our hands సమస్త and praise God. జనులందరికంటే కూడా నీ దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడు? Why has God chosen you among all the peoples of the earth? పరిశుద్ధమైన ప్రేమ కలిగి నువ్వు నడుచుకోవాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలని ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. He has chosen you that you should walk in His holy love. రెండవదిగా ప్రథమ ఫలములుగా ఉండటానికి ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ఓపికతో ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. Secondly, He has chosen you to be His first fruits, therefore patiently wait for His second coming. మూడవదిగా మీ ఫలములు యందు నిలిచి ఉండాలి అని చెప్పినప్పుడు నీ నీతి మీద కాదు దేవుని యొక్క నీతి మీదనే ఆధారపడి ఉండాలని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి అందరం
అందరం కూడా దేవునికి నీతి మీద ఆధారపడదాము గాక. Let us all lean upon the righteousness of God, because we are called that we should remain in the fruit. దేవుని యొక్క నీతిని మనము ధరించుకుందాము గాక. Let us put on the righteousness of ప్రభు God. యొక్క రాకడ కొరకు ఓపికతో మనం కనబడదాము గాక. Let us wait patiently for His coming. ఆమె అందరం కూడా పరిశుద్ధమైన ప్రేమను మన హృదయంలోకి తీసుకుందాము గాక. Let us all take the holy love into our heart. ఆకాశం వైపు చేతులు చాపుదాము. Let us lift our hands to heaven. పరిశుద్ధమైన ప్రేమను మనం తీసుకుందాము. Let us receive that holy అది love. అభిషేకం ద్వారానే మన హృదయంలోనికి వస్తున్నది. That will come only by the Holy Spirit. కారణంగా ఒక 2 నిమిషాలు అందరం అన్ని భాషలు మాట్లాడుదాము. Therefore, let us for 2 minutes speak in unknown tongues. కల్వారిలో యేసుక్రీస్తు ఆయన చూపించిన యొక్క ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ అయి ఉన్నది. The love which our Lord Jesus showed on the cross of Calvary. ఆ is యొక్క the holy ప్రేమను మన love. హృదయంలోనికి తీసుకుందాము గాక. Let us take that holy love in our అప్పుడే hearts. లోక ప్రేమలు ఏది నిన్ను ఆకర్షించవో అవన్నీ కూడా నీ ఎదుట ఓడిపోవును గాక. Then all the worldly love will not remain in you, they will be defeated. ఆ పరిశుద్ధమైన ప్రేమ నీలో ఉన్నట్లయితే ఆయన కొరకే నువ్వు ఎదురు చూస్తున్నావు. If you have that holy love, you will wait for His coming. ఆయన నీతిని ధరించుకొని ఆయన కొరకు ఎదురు చూస్తావు. You will put on the righteousness of God and wait for అందరం Him. నోరు తెరిచి దేవునికి మనము స్తోత్రం చెబుదాము. Let us open our mouths and praise God. అభిషేకం కలిగిన వారు అన్ని భాషలు మాట్లాడండి. Those who are anointed, speak in unknown tongues. ఆమె ప్రభువా నీ నీతిని నేను ధరించుకోవాలి ప్రభువా. Lord, yes, I should put on thy నీ కొరకు righteousness. నేను ఎదురు చూస్తూ ఉండాలి ప్రభువా. Lord, I should wait for thy soon coming. నీకు పరిశుద్ధమైన ప్రేమను నా హృదయంలోకి పంపించమని చెప్పి అడుగుదాము గాక. Lord, send thy holy love in me. Let's ఒక 2 నిమిషాలు అందరూ పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాము. 2 minutes, let us surrender to the Holy Spirit. కల్వారిని ధ్యానించండి. ఆమేన్. Let us meditate on Calvary. కల్వారి చెంతకు రండి. Come unto విరిగి Calvary. నలిగిన హృదయంతో రండి. With a humble and contrite heart, మీ come to కన్నీళ్ళ Calvary కాల్చండి. and shed tears. నా దేవా అన్య ప్రేమలు నన్ను ఆకర్షిస్తూ నన్ను లాగుతున్నాయి ప్రభువా. Lord, strange loves are encompassing నన్ను me. తప్పించండి అయ్యా. Lord, help me to నీ escape. ప్రేమను నా హృదయంలోకి పంపించండి ప్రభువా. Lord, send thy love into నేను my నీ కొరకు heart. నేను ఎదురు చూస్తూ ఉండాలి ప్రభువా. Lord, I'm waiting to see నేను నీ thee. నీతిని ధరించాలి ప్రభువా. Lord, I should put on thy righteousness. అందరూ అడగలము గాక. Let us all ask God. హల్లెలూయా, 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 హల్లెలూయా. కల్వరి ప్రేమకు సాటి అయినా ప్రేమ లేదు ఈ భూమిలో. కల్వరి ప్రేమకు సాటి అయినా ప్రేమ లేదు ఈ భూమిలో. సజీవ బలిగానియందు అర్పింతు నీకే నా ప్రియుడా. అర్పింతు నీకే నా ప్రియుడా. కల్వరి ప్రేమకు సాటి అయినా అందరూ చేతుల పైకి చపలు కొడుతుంది. ఆమేన్. సాతాను సిగ్గుపడుతూ ఉన్నాడు. ఆమేన్. కల్వరి ప్రేమకు సాటి అయినా కల్వరి ప్రేమకు సాటి అయినా సజీవ బలిగానియందు. ఆమేన్.
సజీవ బలిగా నిలయును. సజీవ బలిగా నిలయును. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్. మన దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. The Lord has chosen us. పరిశుద్ధమైన ప్రేమ కలిగి మనము కనబడాలి, ఆయన ప్రేమిస్తూ ఉండాలి. We should be seen in His holy love and continue to love Him. ఆయన ప్రథమ ఫలములుగా ఉండటానికి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. He has chosen us to be His first fruit. ఓపికతో ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉండాలి. With patience, we should wait for His second coming. ఎవరు కూడా ఆ యొక్క ఓపికతో కనిపెట్టుకోకుండా ఉండే అటువంటి అనుభవాన్ని నష్టం చేసుకోవద్దు. Nobody should lose the experience of patiently waiting for His coming. మనము దేవుని యొక్క నీతిని మనం ధరించుకోవాలి. మనము ఫలముల యందు నిలిచి ఉండాలి. We should remain in our fruit, which is put on the కృప అనుగ్రహించినట్లుగా చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. నాలుగవదిగా మనం చూచినప్పుడు Fourthly, if we see రెండవ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 11వ వచనమునందు నాలుగవదిగా దేవుడు ఎందుకొరకు ఏర్పరచుకున్నాడని నాలుగవదిగా మనం చూస్తున్నాం. in 2 Chronicles 29 chapter 11th verse, we see the fourth reason why God has chosen us. My sons, be not now negligent, for the Lord had chosen you to stand before him, to serve him, and that ye should minister unto him and burn incense. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ నాలుగవదిగా దేవుడు ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు అనేది మనం చూస్తున్నాం. Here we see the fourth reason why God has chosen us. ఆయన సన్నిధానములో ధూపం వేయడానికి, పరిచర్య చేయడానికి దేవుడు ఇలాగా ఉండటానికి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. God has chosen us that we should minister unto him and burn incense. కోరస్ పాడండి. బ్రదర్స్ సిస్టర్స్ ముందు జరగండి. కల్వరి ప్రేమకు అది వేరే సాంగ్ లేదా? అదే ఉంది. Brothers and sisters, move forward. అదే ఒకటే ఉన్నట్టుగా పడుతున్నారు. అదే నా పాడు. ప్రభువా నీ ప్రేమలో మా హృదయమే ముందు జరగండి అమ్మా. హల్లెలూయా. చదవండి తెలుగులో, మళ్ళా చదవండి. 11వ వచనం 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఇక్కడ దేవుడు ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు అనేది నాలుగోది మనం చూస్తున్నాం. The fourth reason why God has chosen us is written here. పరిచారము చేయడానికును, To serve him, ధూపం వేయడానికును, to burn incense, ఆయన సన్నిధానములో ఉండటానికును, to stand before him. దీని కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. అశ్రద్ధ చేయొద్దు అని చెప్తున్నాడు. For these reasons God has chosen you, and we are told not to be negligent. ఈ లోకములో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడంటే ఆయన సన్నిధానములు ఉండటానికును, పరిచర్య చేయడానికును, ధూపం వేయడానికి,
ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. The reason why God has chosen us is to serve Him and minister unto Him and burn incense unto Him. ఇందుకొరకే ఆయన లోకంలో నుండి మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. For that reason, He has chosen us out of this world. వీటికి నీవు అశ్రద్ధ అనేది చేయవద్దు, ఆసక్తిని చూపించాలి. You should not be negligent regarding this, but you should be attentive. ఇప్పుడు మనం చేతులు పైకి ఎత్తాము, When we lift up our hands, అది నైవేద్యము అనేది చూపిస్తున్నది. it shows to burn incense, బలి అర్పిస్తాము, and we sacrifice. అది స్తోత్రం చెప్పే అనుభవాన్ని చూపిస్తుంది. That shows the experience of praising God, ధూపం వేస్తుంటాము, and we burn incense. అది ప్రార్థన చూపిస్తుంది. It shows to pray unto Him. నూనె పోసి దీపం వెలిగిస్తాము, We pour oil and light a lamp. ఇది పరిశుద్ధాత్మతో నింపబడి వెలుగుతూ ఉండే జీవితాన్ని చూపిస్తున్నది. This shows a life shining forth by the anointing of the Holy Spirit. గంట కొడుతుంటారు, They will ring the bell. అది ఇది కీర్తనలు పాడే అనుభవాన్ని చూపిస్తుంది. This shows the experience of singing hymn psalms. ఇవి మనం ఇంట్లో ప్రతిదినం చేయవలసిన కార్యాలు ఉన్నవి. These are the things we should do every day at home. నైవేద్యాన్ని అర్పించాలి దేవునికి. We should burn incense unto Him. రెండవదిగా బలిని అర్పించాలి. రెండవది. Secondly, we have to sacrifice. మూడవది నువ్వు ధూపం వేస్తూ ఉండాలి. You should burn incense to Him. నాలుగవది దీపం వెలిగిస్తూ ఉండాలి. You should light your lamp. ఐదవది గంట కొడుతూనే ఉండాలి. And fifthly, you should ring the bell. ఉదయం లేచిన వెంటనే ఉదయమున రాత్రి కాలమున నువ్వు ఖచ్చితంగా నీవు ఆరాధించే నీ దేవునికి ఈ 5 కార్యాలు అనేది నువ్వు చేయాలి. Every day in the morning and before going to sleep in the evening, you have to do these 5 things unto God. అది నువ్వు చేయకపోయినట్లయితే నీ దేవుణ్ణి గణహీనపరుస్తున్నావు. If you're not doing so, you're dishonoring God. మరొకసారి కార్యాలు మరలా మీకు తెలియపరుస్తున్నాను. I am once again letting you know. నువ్వు నైవేద్యము చెల్లించాలి. You have to burn incense. అంటే నీ దేవుడికి నువ్వు ఇచ్చే ఘనత అయి ఉన్నది ఇదంతా కూడా. All this are honor that you give to నువ్వు God. ఎక్కడ ఉన్నప్పటికైనా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికైనా, నువ్వు అద్దె ఇంట్లో ఉంటున్నావో, సొంత ఇంట్లో ఉంటున్నావో, లేదా హాస్టల్లో ఉంటున్నావో, ఎక్కడ ఉన్నప్పటికైనా అది ఆ విషయం కాదు. నువ్వు చేయవలసిన ఆరాధన, దేవునికి ఇవ్వాల్సిన ఘనత అనేది ఇవై ఉన్నది. నైవేద్యం అనేది ప్రతి దినం నువ్వు చెల్లించాలి. No matter where you're staying, in which province you're staying, whether you're staying in the hostel or your home or anywhere else, this is what you have to do every day. ఇది చేతులు పైకెత్తే అనుభవాన్ని చూపిస్తున్నది. This shows the experience of lifting up your hands. రెండవది బలి అర్పించాలి. Secondly, you should sacrifice, అనగా నీ దేవునికి స్తోత్రము చెల్లించాలి. which shows you have to praise God. ధూపం వేయాలి. You should burn incense. అది ప్రార్థనా జీవితాన్ని బయలుపరుస్తుంది. This shows a life of prayer. నూనె పోసి దీపం ముట్టించాలి. You have to pour oil and light the lamp. ఇది పరిశుద్ధాత్మిక అభిషేకముతో నువ్వు నింపబడి వెలుగుగా ఉండే జీవితాన్ని, అంటే ఆత్మీయంగా వెలుగుగా ఉండే జీవితాన్ని బయలుపరుస్తుంది. This shows that you should be spiritually a light by being anointed by the Holy Spirit. గంట కొట్టడము And to ring bell. ఇది ఏంటి, నువ్వు కీర్తనలు పాడే అనుభవం అయినది. This is the experience of you singing hymns. ఈ 5 కార్యాలు చేయని వ్యక్తి అపవిత్రుడై ఉన్నాడు. The person who does not do these 5 things is impure. వాడు దేవుణ్ణి గణపరచని ఒక అపవిత్రుడిగాను భక్తిహీనుడిగా కనబడుచున్నాడు. He is without faith and impure if he is not honoring God. నీ దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈ కార్యాలను చేయడానికి. Why has God chosen you? It is for you to do these things. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ పర్వతము, మందిరము అంతా కూడా పరిశుద్ధము అని రాయబడి ఉన్నది. In book of Ezekiel 43, 12 verse, it is written, the mountain, the temple and the people all are holy. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే.
This is the law of the house. Upon the top of the mountain, the whole limit thereof, round about shall be most holy. Behold, this is the law of the house. ఇది అతి పరిశుద్ధము అని మనం చూస్తున్నాం. We read here, it is most holy. ఈ కార్యాలన్నీ నువ్వు చేసినట్లయితే నీవు అతి పరిశుద్ధముగా మారుతావు. If you do all these things, then you will also become most holy. పర్వతము అని చెప్పినప్పుడు ఇది మన మనసును చూపిస్తున్నది. The mountain shows our mind. మందిరము అని చెప్పినప్పుడు మన యొక్క శరీరాన్ని చూపిస్తున్నది. And the temple of the Lord shows our body. దేవుని స్తోత్రం. Praise be to the Lord. పర్వతం అని చెప్పినప్పుడు మన మనస్సు అనేది అంటే ఆత్మను చూపిస్తున్నది. The mountain shows our spirit or our mind. మందిరము అంటే మన శరీరాన్ని చూపిస్తున్నది. And the house of God shows our body. చుట్టుపక్కల ప్రాంతము అని చెప్పినప్పుడు ఏంటి ఇది మన ప్రాణాన్ని చూపిస్తున్నది. And the surrounding shows our life. ఇక్కడ సమస్తము అతి పరిశుద్ధము అని రాయబడి ఉన్నది. It is written, all were most holy. ఈ ప్రాణము ఆత్మ శరీరము అంతా కూడా అతి పరిశుద్ధము. Your spirit, soul and body, everything is most holy. ఎప్పుడు ఈ ప్రాణ ఆత్మ శరీరము అతి పరిశుద్ధంగా కనబడుతున్నదంటే ఈ 5 కార్యాలు ఏ వ్యక్తి అయితే చేస్తాడో చేసిన వ్యక్తి ప్రాణము ఆత్మ శరీరములో అతి పరిశుద్ధత కలిగి జీవించడముగా మారుతాడు. ఆ వ్యక్తి అతి పరిశుద్ధమైన వ్యక్తిగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. How will a person receive that most holiness? It is by adhering to these 5 things. Then he will be transformed into that most holy person. కాబట్టి నువ్వు నైవేద్యం అనేది దేవునికి చెల్లించాలి. Therefore you have to offer oblation to God. నువ్వు బలిని దేవునికి చెల్లించాలి. You should offer sacrifice to నువ్వు God. ధూపమును దేవునికి చెల్లించాలి. You have to burn incense unto him. నూనె పోసి దీపమును నువ్వు వెలిగించాలి. You have to pour oil and light the lamp. చివరిగా నువ్వు గంట కొట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. And in the end you should be the one who is ringing the bell. ఇవన్నీ నీ దేవునికి నువ్వు చేసే యొక్క ఏంటి పరిచర్యలు అయి ఉన్నవి. నువ్వు దేవునికి ఇచ్చే ఘనతలు అయి ఉన్నవి. All these are the ministry that you should do and honor God. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దీని కొరకే ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. Why has God chosen you? It is because of this. కాబట్టి మనందరము కూడా ఇక యెహోవా సన్నిధానంలో పరిచర్య చేయాలి. Therefore we should all stand before our God and serve him. యెహోవా సన్నిధానంలో పరిచర్య చేయకుండా అశ్రద్ధను చూపించవద్దు. And we should not be negligent in serving నువ్వు him. ఎక్కడ ఏ స్థలంలో కూర్చుంటావో అదే యెహోవా యొక్క సన్నిధానం అయి ఉన్నది. No matter which place you are sitting, that will become the presence of ఆ God. సన్నిధానంలో నువ్వు పరిచర్య చేయకుండా నువ్వు మౌనంగా ఉండవద్దు. You should not be silent and not doing this ministry. నువ్వు ఏ స్థలంలో ఉంటావో అదే దేవునికి సన్నిధి ఉన్నది కాబట్టి ఆ సన్నిధానంలో పరిచర్య చేయడం పట్ల ఆసక్తిని చూపించాలి. No matter where you are, that is the presence of God and you should show zeal to serve him. ఈ 5 కార్యాలు చేయడమే పరిచర్య అయి ఉన్నది. To do all these 5 things is to minister unto కాబట్టి him. పరిచర్య చేయకుండా అశ్రద్ధను చూపించవద్దు. Therefore let us not be negligent in our యెహోవా ministry. సన్నిధానంలో మీరు నిలబడి ఆయనకు పరిచర్య చేయడానికి ఏర్పరచుకొని ఉన్నాడు. You have been chosen to stand in the presence of God and offer these. తెల్లబట్టలు వేసుకొని ఈ విధంగా వాక్యం బోధించడమే పరిచర్య అని భావించవద్దు. Do not think that wearing white clothes and giving messages is the ఈ ministry. 5 కార్యాలు నీ దేవునికి నువ్వు చేయడమే పరిచర్య అయి ఉన్నది. All these 5 things, if you do unto God, that is your ఈ ministry. పరిచర్య నువ్వు చేయకుండా ఆగినట్లయితే అతి పరిశుద్ధముగా నువ్వు మారలేవు. If you stop doing these 5 things, then you cannot be transformed as a most ఈ 5 holy. కార్యాలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో యెహోవా సన్నిధానములో నువ్వు ఈ పరిచర్య ఎప్పుడైతే చేస్తావో అప్పుడే నువ్వు అతి పరిశుద్ధముగా మారుతావు. When you do all these 5 things in the presence of God, then you will be transformed into a most holy person. అందుకొరకే దేవుడైన యెహోవా నిన్ను మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన సన్నిధానములో పరిచర్య చేయడానికి ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. Why then has God chosen you and me? It is because we have to stand in his presence and do this ministry. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. తర్వాత 5వదిగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకొని
ఏర్పరచుకొని ఉన్నాడు. Afterwards, the fifth reason he has chosen us. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 17 నుంచి 19 వాక్యాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఐదవదిగా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది మనం చదువుతున్నాం. We read the fifth reason why God has chosen us in Acts of Apostles, 15 chapters, 17 to 19 verses. 17 వచ్చిన మాత్రం చదవండి. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. The God of this people of Israel chose our fathers and exalted the people when they dwelt as strangers in the land of Egypt, and with an high arm brought he them out of it. దేవునికి నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ దేవుడని యెహోవా తాను ఐగుప్తులో ఉన్న మన ఇశ్రాయేల్ ప్రజలు అనగా మన మూల పితరులను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. Here our God has called our forefathers out of Egypt. ఎందుకు దేవుడు వారిని ఏర్పరచుకొని ఉన్నాడు? Why has he chosen them? వారికి దేవుడు కనాను దేశములో వారిని చేర్చడానికి దేవుడు వారిని ఏర్పరచుకొని ఉన్నాడు అని 18వ వాక్యంలో చదువుతున్నాం. In the 18th verse we read that God has chosen them that he should bring them into the land of Canaan. 19వ వాక్యంలో కూడా రాయబడి ఉన్నది. That is written in the 19th verse also. వారిని దేవుడు 7 జాతులను వెళ్ళగొట్టి కనానులో వారిని ప్రవేశించడానికి దేవుడు వారిని ఎన్నుకొని ఉన్నాడు. God has chosen them and cast out the 7 nations that they should reach the land of Canaan. ఇక్కడ మనం పితరులను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన కనాను దేశమును వారికి ఇవ్వడానికి ఎన్నుకొని ఉన్నాడు. Here, why has God chosen our forefathers? It is because he wanted to give them the land of Canaan. దాని కొరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. For that he has done many miracles. ఐగుప్తు దేశమును పాడు చేసి ఉన్నాడు. He spoiled the Egyptian nation ఐగుప్తు రాజును తారుమారు చేసి ఉన్నాడు. and he scattered the kings of Egypt. ప్రజలను అనేక మందిని ఎర్ర సముద్రములో దేవుడు ముంచి వేసి ఉన్నాడు. God has drowned many Egyptians into the sea. అరణ్యములో కూడా దేవుడు వారికి ఆహారమునిచ్చి ఉన్నాడు. God gave them manna in the wilderness. వారికి చెప్పులు అరిగిపోలేదు. Their footwear did not wear out. వారికి వస్త్రాలు పాతగిల్లిపోలేదు. And their clothes were not torn. ఇలాగ దేవుడు ఎన్నో అద్భుతాలు అరణ్యములో వారికి చేసి ఉన్నాడు. Like this, God has done many miracles for them. మనమైతే 6 నెలలకు ఒక జత మారుస్తాము. కొంతమంది నెల యూజ్ చేసి చెప్పులు పడేస్తూ ఉంటారు. కొంతమంది బట్టలు చూస్తే వారు సంవత్సరానికి 10 జతలుగా ఉంటారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు వారు 40 సంవత్సరాలు ఒకటే జతను వాడి ఉన్నారు. These days many people discard their footwear and clothes frequently. Few people even have dresses for the whole year, but if you see the Israelites, they had only one dress for 40 years. దేవుని కనికరం బట్టి నేను 18 సంవత్సరాల నుంచి ఒకే సూట్ కేసు వాడుతున్నాను. By the grace of God, for the past 18 years, I am using only one suitcase. దేవుని చిత్తమే ఆయుష్కాలం పొడిగించబడితే 40 సంవత్సరాలు కూడా ఇంకా అదే వాడాలనుకుంటున్నాను. If God willing, my age is extended, I will continue to do so. దేవుని స్తోత్రం. Praise be to the Lord. వారి చెప్పులు పాతగిల్లిపోలేదు. Their footwear did not wear out. వారు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లిపోలేదు. And their clothes also did not wear out. ఆయన ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. He has done many miracles. ఐగుప్తుని పాడు చేసి ఉన్నాడు. He spoiled the Egyptians. మన మూల పితరులకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. Our God promised our forefathers. అబ్రహాముతో దేవుడిని యెహోవా వాగ్దానం చేసి ఉన్నాడు. Our God promised Abraham. నేను కనాను దేశమును నీ సంతానంకి ఇస్తాను వాగ్దానం చేసుకొని ఉన్నాడు. He promised Abraham he will give the land of Canaan to his descendants. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అక్కడున్న 7 జాతులు వారు క్రూరమైన వారు, క్రమము తప్పిన వారు, దుష్ట ప్రజలు. ఆ దేశంలో నుంచి దేవుడు వారిని వెళ్ళగొట్టి ఆ దేశమును దేవుడైన యెహోవా వీరికి ఇవ్వాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి
దేవాతి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలందరినీ తన స్వకీయ జనముగా మార్చుకొని ఈ కనాను నేను మీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు వారిని కనాను కోసం ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. The Lord determined to give Abraham and his descendants the nation of Israel, the land of Canaan. Therefore, he cast out the 7 nations which were very cruel, missing their way and wicked, and he gave the land of Canaan to the Israelites. దేవునికి నామం మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. అలాగనే దేవుడి దినాలలో మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఆయన నిత్య కనాను, ఆయన దేవునికి రాజ్యమును పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వాలని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. In the same way, the Lord has chosen us to give us his heavenly Canaan. కానీ అనేకులు వారు దేవుణ్ణి విసిగించి ఉన్నారు. But many have made God wear out. దేవునికి కోపము రేపి ఉన్నారు. They raised his anger. ఆ అరణ్యములో అనేక మంది రాలిపోయి ఉన్నారు. And in the wilderness many fell away. అయితే ఈ విధంగా దేవుడు చేసిన అద్భుతాలు వారు జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం చెప్పి ఆత్మీయంగా నడవకుండా దేవుని సనుక్కొని వారు అరణ్యములోనే రాలిపోయి ఉన్నారు. Because they murmured, they perished in the wilderness. Instead, they should have remembered all the miracles which God has done and praised his name continually. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, మన నిత్య కనాను కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వారి వలె మనము కూడా ఇతరుల మీద సనుక్కొని దేవుని మీద సనిగి రకరకాలుగా వ్యర్థమైన కార్యాల పట్ల నడుచుకుంటూ దేవునికి కోపం రేపుతూ మనం అలా నడుచుకోకూడదు. because we are chosen by God for the heavenly Canaan, we should not murmur like the Israelites and not be grateful and not have a life which will make us perish in the wilderness. ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతున్నాము. లోతును దేవుడు ఆ పట్టణంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, చేతులు పట్టుకొని తీసుకొచ్చాడు, తర్వాత పర్వతం దగ్గరికి పారిపోమని చెప్పి ఉన్నాడు. In Genesis 19th chapter we see the angels of God came and took Lot and dragged him out of that Sodom and Gomorrah. ఇక్కడ పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చే ఒక అనుభవమైనది, పట్టణం బయట నుంచి పర్వతం దగ్గర తీసుకుని వెళ్ళే అనుభవం రెండో అనుభవం అయి ఉన్నది. There are 2 experiences here. First is to be dragged out of Sodom and Gomorrah, and second is to go on a journey to the mountain. పట్టణంలో నుంచి బయటికి తీసుకొచ్చిన అనుభవం అని చెప్పినప్పుడు రక్షణ సువార్త అయి ఉన్నది. The experience of coming out of those 2 cities is the gospel and salvation. చేతులు పట్టుకొని బలవంతంగా వారిని పట్టణముకు బయటకు తీసుకొచ్చారు. They caught hold of his hand and forcibly brought him out of the city. ఇది రక్షణ సువార్త అయి ఉన్నది. This is the gospel of salvation. మనము కూడా లోకములో సోదమ గోమర పట్టణము అని పిలువబడుతున్న లోకములో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా లేకపోతే ఏదో ఒక మిషనరీ ద్వారానో ఏదో ఒక మినిస్ట్రీ ద్వారానో మనం బలవంతం చేయబడి పట్టణముకు వెలుపలకు తీసుకొని రాబడి ఉన్నాము. In the same way, we who are living in this world, either through a missionary or a ministry or someone, we have been forced to come out and experience the salvation. నువ్వు మందిరానికి రాకపోయినా సరే ఎందుకు నువ్వు రాలేదు అని 1కి 10 సార్లు నిన్ను అడిగి మరలా నీ చేయి పట్టుకొని వారు పట్టణముకు బయటికి తీసుకొచ్చారు. ఇలా ప్రతి విషయాన్ని నిన్ను అడిగి 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 నిన్ను విడిచిపెట్టకుండా బలవంతంగా వారు లాక్కొని పట్టణమునకు బయటకు తీసుకొచ్చారు. ఇది రక్షణ సువార్త అయి ఉన్నది. If you don't come to church, they will ask you questions, and for many other reasons they will force you to come out of the city and bring you to that gospel of నువ్వు salvation. కలవర పడిపోయినప్పుడు లేకపోతే అధైర్య పడిపోయినప్పుడు ఎందుకు కలవర పడిపోతున్నావు, ఎందుకు అధైర్య పడిపోతున్నావు అని పదే పదే నిన్ను బుజ్జగించి నీకు హెచ్చరిక చేసి మరలా నిన్ను అడిగి అడిగి చెప్పి మరలా నిన్ను నడిపించి ఉన్నారు. నీ చేతులు పట్టుకొని తీసుకొచ్చారు కదా, అది రక్షణ సువార్త అయి ఉన్నది. Therefore, when you are troubled and dismayed, even then they kept on asking about your welfare, and they have brought you into this gospel of ప్రియమైన salvation. దేవుని బిడ్డలారా, ఆ రక్షణ సువార్తనే నువ్వు ఎల్లప్పుడూ ఎదురు చూడవద్దు. Dear children of God, do not look for this gospel of salvation alone. నేను ఏదైనా చిన్న విషయంలో అడిగినప్పటికైనా
మరొకరు వచ్చి పదే పదే నన్ను బ్రతిమలాడుతారు, నన్ను తీసుకొని వస్తారు, నా చేపట్టుకొని వస్తారని ఇలాగున నీవు రక్షణ సువార్తకు అలవాటు పడవద్దు. Do not get used to this gospel of salvation thinking when you murmur, someone will come and comfort you always. ఇప్పుడు దేవుడు వారిని పట్టణంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఇది రక్షణ సువార్త వరకే ఉన్నది. God bringing them out of the city and into the plains is the gospel of కానీ salvation. ఇప్పటి నుంచి వారిని ఎవరు కూడా చేపట్టుకోలేదు, వారికే వారే ఇదిగో మీరు ఆ పర్వతం దగ్గరికి పారిపోవాలని చెప్పారు కదా, అది మహిమగల సువార్త ఉన్నది, దాని కొరకు నువ్వు అలవాటు పడాలి. After reaching the plains, it is up to you to run and flee to the mountains, and that is the glorious gospel. ఇక ఆత్మీయమైన ఇరుకు మార్గములో ఒకరు నా హస్తమును పట్టుకొని నడిపిస్తారే అని నువ్వు ఎప్పటికీ ఎదురు చూడవద్దు. నీ దేవుని హస్తమును పట్టుకొని నీవే నడవాలి. బండ సందులు ఎగురుచున్న పావురమా, నీ రెక్కలు పట్టుకొని ఏంటి నిన్ను నడిపిస్తున్నారు అని దేవుడు పిలవలేదు. బండ సందులు ఎగురున పావురమా అని చెబుతున్నాడు. ఎందుకోసం అంటే అది దానికే అది ఎన్ని కష్టములు ఉన్నప్పటికైనా, ఎటువంటి ఆదరణ లేకుండా ఉన్న మార్గాలు ఉన్నప్పటికైనా, ఎటువంటి గాయపరచబడే మార్గం ఉన్నప్పటికైనా సరే అవన్నీ సహించుకొని నేను నా యొక్క పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి నేను పారిపోవాలి, పరిగెత్తాలని ఆసక్తితో పోతుంది కదా. అదే మహిమగల సువార్త. ఇతరులు ఆదరించాలి, నన్ను ధైర్యపరచాలని నువ్వు ఎదురు చూడవద్దు. నువ్వు పడిపోయినప్పటికైనా సరే నేను క్రీస్తులో నేను బలం తెచ్చుకొని లేచి నా పరుగు నేను పరిగెత్తాలి, నా దేవుని దగ్గర నేను పోవాలని తీర్మానం చేసుకొని పోవడమే మహిమగల సువార్త. ఆ సువార్తకు నువ్వు అలవాటు పడినట్లయితే నిత్య రాజ్యమునకు నువ్వు వెళ్ళి చేరుతావు. Just like the dove which is in the cleft of the rock, it does not look for God to come and help its wings, but it will suffer, it will fall, and it will rise again, and it will go unto God. In the same way, in this narrow spiritual life, you should not look at others to help you, but you should go towards that glorious gospel. చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంత వరకే రక్షణ సువార్త ఉన్నది. The prodigal son, as long as he is with father, that is the ఆయన బయటికి వెళ్ళిన తర్వాత తనకు తానే బుద్ధి తెచ్చుకొని రావడమే మహిమగల సువార్తకు అలవాటు పడడమై ఉన్నది. But after he left his father and went on his own and realized all his and repented all ఎన్నో his sins, సంవత్సరాల that is నుంచి the ఈ glorious gospel. ఉపదేశంలోనే నువ్వు ఎదుగుతూ ఉన్నావు. For many years you're searching in this ఇక నువ్వు పాలు gospel. తాగుతూనే ఇతరులు నన్ను ఆదరించాలని రక్షణ సువార్తను ఎదురు చూడవద్దు. Do not look for the gospel of salvation, drinking milk and expecting help. ఎప్పుడు నీకై నువ్వు మహిమగల సువార్తను నువ్వు అంగీకరిస్తావు, బలమైన ఆహారాన్ని ఎప్పుడు నువ్వు తింటావు. Then when then will you eat the strong food of the glorious gospel? బలమైన ఆహారము మహిమగల సువార్త చేత నువ్వు నడిస్తేనే నీవు నిత్య రాజ్యము స్వతంత్రించుకుంటావు. ఎప్పటికి నువ్వు తొట్టిల్లలేవు. ఈ మాట విశ్వసిస్తున్న వారు చేతులు పైకెత్తి 2 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మన దేవుడు పితరులను ఆయన కనాను దేశమును ఇవ్వడానికి ఏర్పరచుకొని ఉన్నాడు. అలాగే మనము కూడా నిత్య రాజ్యమును అనగా నిత్య కనాలను వెళ్ళడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మహిమగల సువార్తను మనం అంగీకరించి మహిమగల సువార్తకు మనల్ని మనం అప్పగించుకొని మనం ముందుకు పరిగెత్తుకుంటూ పోవాలి. We should accept this glorious gospel because God has chosen us for his heavenly Canaan and heavenly kingdom, just like he chose the Israelites to come out of that Egypt into the land of Canaan. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడు? Why has God chosen us? పరిశుద్ధమైన ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమించాలి, మనము ఈ లోకంలో జీవించాలని ఏర్పరచుకొని ఉన్నాడు. He has first of all chosen us to love God with a holy love. రెండవదిగా మనము ప్రథమ ఫలములుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. అనగా మనము ప్రభు రాకడ కొరకు ఓర్పుతో కనిపెట్టుకొని ఉండాలని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. Secondly, he has chosen us to be his first fruits, which is to wait patiently for his second coming. మూడవదిగా మీ ఫలము యందు మీరు నిలిచి ఉండాలి. అనగా దేవుని యొక్క నీతిని ధరించుకొని మనము ఆ నీతి పట్ల అతిశయపడుచు ఉండాలని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. The third reason he has chosen us, that we should lean upon the righteousness of God and wait upon him.
నాలుగవదిగా ఆయన సన్నిధానంలో ఉండి మనము పరిచర్య చేయాలని ఏర్పరచుకుని ఉన్నాడు. Fourthly, he has chosen us to stand in his presence and minister unto him. ఐదవదిగా నిత్య కణాను వెళ్ళి మనం చేరాలని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కాబట్టి మహిమగల సువార్తకు మనం అప్పగించుకొని అభిషేకం ద్వారా బోధించబడుతూ మనం ముందుకు సాగుతూ ఉండాలి, పరిగెత్తాలి. Fifthly, he has chosen us that we should reach the heavenly Canaan, and we should receive that glorious gospel through the Spirit and reach that place. ఆరోదిగా మనం చూచినప్పుడు Sixthly, if we see, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. I will tell briefly and finish. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనములో మనం చదివినట్లయితే ఇక్కడ ఆరోదిగా మనం చూస్తున్నాం. In Acts 9:15, we see the sixth reason. But the Lord said unto him, Go thy way, for he is a chosen vessel unto me, to bear my name before the Gentiles and kings and the children of Israel. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ ఆయన నామాన్ని భరించటానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. Here, the Lord has chosen him to bear his name. ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే నామమును భరించడానికి. He was chosen to bear the name of God. ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉండే ఒక లేఖనం అయి ఉన్నది. This is an astonishing verse. ఆయన నామమును మనం భరించాలి. We have to bear his name. పాపమును మనం భరించమని లేదు, నామమును భరించాలని చూస్తున్నాం. It is not written you should bear sin, but you should bear his name. ఆయన నామము అనేది ఎల్లప్పుడూ మనం భరించాలి. We should always bear his name. ఆయన నామమును మనం భరిస్తున్నప్పుడు కొన్ని నిందలు, అవమానాలు అనేది మనకు ఎదురవుతూ ఉంటాయి. When we bear his name, then we will undergo many trials and persecutions. ఉదాహరణకు మనము దానియేలు గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగో మనం చూస్తున్నాం. For example, in the book of Daniel, we read about Shadrach, Meshach and Abednego. 3వ అధ్యాయము 8 నుంచి 25 వచనాల వరకు మనం చదివినట్లయితే In the 3rd chapter, 8 to 15 verses, if we read, ఇక్కడ దేవుని యొక్క నామము నిమిత్తమై వీరు అగ్నిగుండములో వేయబడినట్లుగా ఈ వచనాలలో మనం చూస్తున్నాం. in these verses, we see for the sake or for the name of God, they were put into a fiery furnace. రాజు ఒక ప్రతిమను చేయించాడు. The king had made a decree. ఆ ప్రతిమకు నమస్కరింపకుండా ఎవరైతే ఉంటారో వారిని అగ్నిగుండములో వేయబడతారని రాజు ఈ విధంగా ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. The king made a decree that whoever does not fall and worship that idol will be put in a fiery furnace. అలాంటి సందర్భంలో వీరు యెహోవా యందు భయభక్తులైన ఒక భక్తులై ఉన్నారు. At that time, these three were the saints of God who had the fear of God in them. ఆయన నామం విషయమై వారు స్థిరంగా ఉన్నారు. మేము అగ్నిగుండములు వేయబడినప్పటికేం పర్వాలేదు, కానీ మేము మాత్రము ఇక్కడ అన్య ఆరాధన అనేది విగ్రహానికి మేము చేయమని వారు స్థిరంగా ఉన్నారు. Because they were established in the Lord, they were able to boldly say that they will not bow down to that idol. కాబట్టి వీరు ఇలా ఉన్నారని చెప్పి రాజు ఆజ్ఞాపించి ఉండడం బట్టి వారిని అగ్నిగుండములో పడవేసి ఉన్నారు. Because they were like that, the king commanded that they should be put in the fiery furnace. ఇప్పుడు ఇక శ్రమ రావడానికి ఆయన నామము నిమిత్తమై ఈ శ్రమ అనేది వారు ఎదుర్కొని ఉన్నారు. Now this trial came because they bear the name of God. అలాగనే ఇప్పుడున్న దినాలు కడవరి దినాలై ఉన్నవి. In the same way, these days are the last days. దేవుడు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. Our Lord is standing at the door. తలుపులు తెరచి అడుగు బయట పెట్టే సమయమై ఉన్నది. The doors have been opened. Now is the time for him to step out. ఇప్పుడు జరుగుతున్న కార్యాలన్నీ మనం చూస్తే ఆ కార్యాలన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. దేవుడు గుమ్మంకు బయట భాగంలో అడుగుపెట్టు సమయమై ఉన్నవని ఈ కార్యాలన్నీ మనకు బోధిస్తున్నాయి. Looking at the situation in this world, we understand that our Lord Jesus is at the door and the doors are open and he is about to step out. దీన్ని బట్టి లోకంలో ఉన్న అధికారులు కూడా ఏ విధంగా దేవునికి విరోధంగా ఈ మార్గానికి విరోధంగా లేచారో మీకు అంత కూడా మీరు విని ఉన్నారు.
ఎన్నో కార్యాలు తెలుసుకున్న వారిగానే కనబడుతున్నారు. You have heard and you know many things how the leaders of this world have risen against the Lord. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ మార్గంలో ఉన్న వారికి ఎటువంటి యొక్క లోకంలో ఉండే ఎటువంటి యొక్క ఆశీర్వాదాలు ఉండవని ఎన్నెన్నో వారు బోధిస్తూనే ఉన్నారు. They are continually preaching that those who believe in this name should not have any benefits. ఇక ఈ మార్గంలో పోతే ఇక శిక్షిస్తాము అని ఆ ఒక్క మాటే వారు మాట్లాడలేదు. కానీ మీకున్న లోకంలో ఉండే ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసివేస్తామని చెబుతున్నారు. ఇక శిక్షిస్తాము అని నోటి నుంచి మాట రాలేదు. అటువంటి మాట కూడా వచ్చే దినాలనేది అవి త్వరలో సమీపంలోనే ఉన్నాయి. They are not saying that they will punish who follow in this way, but they are removing all the benefits and things that they have. But there will come a time that when they will begin to punish all those who bear his name. ఆ దినాలలో షద్రక్ మేషక్ అబేద్నెగో వీరిని మీకున్న యొక్క స్థానం నుంచి ఉద్యోగం నుండి తీసివేస్తాము అని చెప్పలేదు, శిక్షిస్తామని డైరెక్ట్గా చెప్పి ఉన్నారు. కానీ ఈ దినాలలో మనం చూస్తే లోకంలో ఉండే ఆశీర్వాదాలు ఏది మీకు ఉండవని చెబుతున్నారు కానీ శిక్షిస్తాము అని నోటి నుంచి రావడం లేదు. అలా చెప్పే దినాలు కూడా ఆసన్నమై ఉన్నవి. In those days, Shadrach, Meshach and Abednego were directly punished for not bowing to the idol. But these days, if we bear his name, our worldly benefits are taken out, but they have not yet come to the stage where they will punish us. అటువంటి ఒక కఠినమైనవి రాకముందుగానే రహస్య రాకడ అనేది ఉంటుంది, మనం ఎత్తబడతాము. Before that terrible time comes, the secret coming of our God will happen and we will be caught up. రహస్య రాకడ అనేది అయిపోయిన తర్వాతనే ఈ కఠినమైన తీర్పులు అనేది ఇంకను లోకంలోనికి ప్రవేశిస్తాయి. Only after the second coming and we all being caught up, then this decree will come. దాని నిమిత్తము దానికి ముందుగా దేవుని యొక్క నామం నిమిత్తమై వచ్చే శ్రమలు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నవి వాటిని మీరు సహించుకోండి, బాధపడవద్దు. Therefore, whatever happens before that are a minor affliction, you should not be worried about it. ఇంట్లో మీరు ఎదుర్కొనే శ్రమలు అనేది అవి గొప్పవిగా ఉన్నాయని మీరు భావించవద్దు. అవన్నీ కూడా ఏంటి మనం పొందుకునే యొక్క మహిమ ఎదుట అవన్నీ కూడా చులకనవిగా కనబడుతున్నాయి. All the trials and persecutions in your family, don't count it great, because they are seen a light affliction before the glory that we will receive. ఇప్పుడు కొంతమంది ఉద్యోగంలో కూడా దేవుని యొక్క నామం విషయమై శ్రమను అనుభవిస్తున్నారు, బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. మీరు దాన్ని మనసుకు తీసుకోవద్దు. ప్రభువానికి స్తోత్రం ప్రభువాని ఆ యొక్క బాధను బట్టి, ఆ కష్టాన్ని, ఆ శ్రమను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు ఇంకను నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన తన రాజ్యములకు నిన్ను వారసుడిగా మారుస్తాడు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఉద్యోగ స్థలాలలో చిన్న చిన్న కార్యాలు ఆ నామమును బట్టి వచ్చే బాధలు కానీ శ్రమలు కానీ కష్టాలు ఏదైనా ఎదుర్కొంటున్నప్పుడు కురింగిపోవద్దు. ప్రభువా ఈ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెబుతున్నానని స్తోత్రం చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. These days in your jobs also you might be facing many trials and persecutions because you bear his name. Count it as a light affliction and prepare yourself for the glory to come. ఎంతో మంది ఆయన నామమును భరించి ఎన్నో శ్రమలను అనుభవించి ప్రాణాలను కూడా అప్పగించుకొని ఉన్నారు. Many people bearing his name underwent many trials and persecutions, even gave their life up. ఆయన నామాన్ని మనం భరించడానికి ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. God has chosen us to bear his name. కాబట్టి ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశములన్నీ మన పట్ల నెరవేరాలి. Therefore all the reasons he has chosen us should be fulfilled. అందుకొరకు అందరం కూడా అప్పగించుకుందాము. Therefore let us all నా surrender. మాటలిందరితో నేను ముగిస్తున్నాను. I am finishing with this message. దేవుడు తన స్వకీయ జనముగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. God has chosen us to be his own people. మనందరం దేవునికి జనులమై ఉన్నాము. We are all the people of God. కాబట్టి ఇక 6 విషయాలలో మనందరం కూడా ఉన్నతంగా ఉండాలని ఏర్పరచుకొని ఉన్నాడు. God has chosen us that we should be faithful in these అందరం కూడా things. కొద్ది నిమిషాలు నిలువు మోకాలు వేసి దేవునికి అప్పగించుకుందాము. Let us all stand on our knees for ప్రభువా మీరు నన్ను ఏర్పరచుకొని ఉన్నారు. ప్రభువా Lord, you have chosen మేము us. నీ జనులమై ఉన్నాము. Lord, we are your people. అయితే మీరు ఉద్దేశించిన ప్రకారంగా ఈ 6 కార్యాల కొరకు మీరు ఏర్పరచుకొని ఉన్నారు. కాబట్టి వాటి యందు నేను నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని
అందరం కూడా దేవుణ్ణి అడుగుదాము. Let us ask God to help us to be faithful in all the reasons that He has chosen us. దేవుడు అందరి కృప దయచేయాలి. The Lord should grant us the ప్రభు ఆ grace. విధంగా సహాయం చేయనట్లుగా అందరం చేతులు పైకెత్తి ఒక 2 నిమిషాలు అప్పగించుకుందాం. For 2 minutes, let us lift up our hands and surrender to God. ఇది కృపాకాలం చివరిలోకి వచ్చి We ఉన్నాము. have come to the end of the అందరం కూడా కలవారిని ధ్యానించుదాము గాక. Let us all meditate on Calvary. అందరం కలవారిని ధ్యానించుదాము గాక. Let us meditate on Calvary. దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశం ఏదైతే ఉన్నాయో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి. Whatever God has planned and purpose for us should be fulfilled in our అందులో lives. సమర్పించుకుందాము. Let us all surrender. నువ్వు విరిగిపోయి ఉండవచ్చును, You might be broken. పగిలిపోయి ఉండవచ్చును. You might be ఉన్నది ఉన్నట్టుగానే నీవు దేవునికి సమర్పించుకోవాలి. as you are, surrender to ఈ God. 6 కార్యాలలో నమ్మకంగా ఉంటానికి సహాయం చేయమని అడగండి. You should ask God to be for you to be faithful. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. God is strengthening. ఆయనకు సొంత జనులమై ఉన్నాము. We are His own people. ఆయన సతీ జనమై ఉన్నాము. We are His own nation. అందుకొరకు మనం ఏర్పరచుకొని ఉన్నాడు. That reason is chosen ఈ us. 6 కార్యాలలో నమ్మకంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయాలి. The Lord should help us to be faithful in these కృప things. పొందుకుందాము గాక. Let us receive grace. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించగా హల్లెలూయా. అందరం స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించేదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా స్వామి స్తోత్రనైనా గత కాలం అంతా కూడా మీ కృపగల రెక్కల కింద ప్రభా మీరు మమ్మల్ని కంటిపాపు వలె కాచి కాపాడినందు కొరకే స్తోత్రం. సజీవుల లెక్కలో మీరు మమ్మల్ని నిలబెట్టి ప్రభా ఇక పరిశుద్ధ పునరుత్థాన కూటంలో మేమందరం ఏకముగా ఈ విధముగా కూడి మిమ్మల్ని ఆరాధించగాను ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మీ కృప కొరకే, దయ కొరకే మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం స్వామి. స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఆరాధన ఇంతవరకు మీరు భారం వహించి నడిపించినందు కొరకే స్తోత్రం తండ్రి. నాయన ప్రభా మీ సన్నిధిలో మరొకసారి మేము పాడి స్తుతించి మిమ్మల్ని స్తుతించటకును, కనపరచటకును, కీర్తించటకును, కొనియాడటకు ప్రభా మీరు మాకు సహాయం చేసినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నాయన ఆత్మీయ దేవుడు వాగ్దాన రీతిగా మీరు మా మధ్యకి దిగి వచ్చి మీ ఆత్మచేత మీరు మమ్మల్ని బలపరిచినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నాయన ప్రభా పవిత్ర వాక్కుల ద్వారా మీరు మాతో కూడా మాట్లాడి ఉన్నందుకు కొరకే స్తోత్రం. మా మధ్య లేపిన సాక్ష్యముల కొరకే స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మరొకసారి ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. నాయన సియోను యెరూషలేము నుంచి మీరు మా మధ్యకి దిగి వచ్చి మీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. మీ యొక్క వాక్కుల ముందు మమ్మల్ని మేము తగ్గించుకుని సమర్పించుకుంటున్నాం. ఆ వాక్యమునకు కావలసిన కృపను, అభిషేకమును మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. మీకు ప్రతిష్ఠ జనముగా, స్వకీయ జనముగా ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నందుకు కొరకే స్తోత్రం. కనుక మేమును తండ్రి నైనా పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించడానికి దినములో మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మేము అన్య ప్రేమను ప్రభా అనుసరించి ఆకర్షించి జీవించకుండా దేవుని ప్రేమలో ప్రభా స్వామి స్తోత్రం జీవించటకు తండ్రి మీరు మాకు సహాయం చేసి నడిపించమని మీ కృపగల హస్తములో సమర్పించుకుంటున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు కానీ తండ్రి మీ వాక్యం ద్వారా ప్రథమ ఫలముగా మీరు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నందుకు కొరకే స్తోత్రం. కనుక తండ్రి ప్రథమ ఫలం దేవుని ఎద్దుకు తీసుకుని రావాలి. మేము ప్రథమ ఫలముగా దేవునికి స్వామి జీవించటకు తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు అక్కడ గురించిన తండ్రి ఓపికని, నిరీక్షణము మేము కలిగి దినములో జీవించటకు తండ్రి మీ కృప దయచేయమని మీ కృపగల హస్తములో సమర్పించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ తండ్రి మీరు మమ్మల్ని తండ్రి స్వామి స్తోత్రం ఏర్పరచుకున్నది ప్రభా స్వామి మా ఫలము నిలిచినట్టుగా తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నారు. కనుక తండ్రి మేము నీతిని ఆధారించి ప్రభా స్వామి మిమ్మల్ని మాత్రమే ఆ నీతితో మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. మాలో ఉన్న స్వనీతిని అంతటిని మేము తొలగించుకున్నాను ప్రభా. దేవుని నీతి చేత మేము జీవింపబడ్డ ప్రభా ఇది వల్ల మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు కానీ ప్రభా స్వామి స్తోత్రం తండ్రి మీ సన్నిధిలో నిలిచిటకునో తండ్రి మీ పరిచర్య చేయుటకునో తండ్రి మీకు ధూపం వేయటకును మీరు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నారు. కనుక మేము స్వామి స్తోత్రం మా చేతులు ఎత్తుటకును, ప్రార్థించటకు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించటకు, కీర్తనల పాటకు ప్రభా స్వామి స్తోత్రం తండ్రి మీ సన్నిధిలో మేము నిలిచి ఉండి ప్రార్థించి మీ సన్నిధిలో మేము ఉండకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం స్వామి. మా మూల పితరులు మీరు స్వామి ఏర్పరచుకున్నారు. ఆ కానాను దేశమునకు చేర్చుటకు గాను ప్రభా స్వామి మేము కూడా నిత్య కానానుకు ప్రభా నిత్య రాజ్యముకు చేరుటకు ప్రభా స్వామి మమ్మల్ని మేమే తండ్రి స్వామి స్తోత్రం మీ సన్నిధిలో సమర్పించుకుని జీవించడం తండ్రి మీరు కృప దయచేయమని అడుగుతున్నాం స్వామి. మీకు స్తోత్రం తండ్రి. అంత మాత్రమే కాదుగా మీ నామమును భరించుటకు మీరు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నారు. కనుక స్వామి మాకు వచ్చిన ప్రతి విధమైన శోధనలు, సమస్యలన్నిటినీ మేము ఎదుర్కొని మేము నామమును భరించి నిత్య రాజ్యములో మీతో కూడా మేము ఉండుటకును ప్రభా మీ కృప మీరు మాకు అనుగ్రహించమని మీ కృపగల హస్తములు సమర్పించుకుంటున్నాం. తీసుకొచ్చిన జనులందరికీ కొరకే స్తోత్రం. ఒక్కొక్కరు మీరు ఆశీర్వదించినందుకు కొరకే స్తోత్రం. వ్యాధి బలహీనత వచ్చిన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు కొరకే స్తోత్రం. పలు విధమైన దుఃఖముల చేత, భారముల చేత వచ్చిన వారందరి భారములు తొలగించి ప్రభా మీరే సమాధాన సంతోషాన్ని అనుగ్రహించినందుకు కొరకే స్తోత్రం. మా యొక్క ఆరాధనతో పాటు సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మీరు భారం వహించి నడిపించినందుకు కొరకే స్తోత్రం. సండే స్కూల్ సేవకుని ఆశీర్వదించి ప్రభా స్వామి 50 ప్రార్థనలంతటినీ మీరు ఆశీర్వదించి నివారణ జరిగే ప్రార్థనలన్నీ మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం. ఏ విధంగా చేతనే పరిశుద్ధపరచండి ప్రభా మీ మహిమగల రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. మీరు వేవేల దూతలతో వచ్చినప్పుడు ప్రభా మిమ్మల్ని ఎదుర్కొనే కృప మీరు మాకు అనుగ్రహించమని తగ్గించుకొని మీ హస్తములో సమర్పిస్తూ సమస్త స్తుతి ఘనమహిమ మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. 3 సార్లు హల్లెలూయా చెప్పండి.